వెజిటేబుల్ మెంతబాత్ చేస్తున్నానండి ఇక్కడ. దానికోసం జింజర్ గార్లిక్ అండ్ పచ్చిమిర్చి అండ్ స్పైసెస్ కూడా ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. స్పైసెస్ అండ్ కొత్తిమీర, కొన్ని టమోటాస్ అండ్ కొన్ని ఆనియన్స్ అండి. సో దీంట్లోకి నేను ఏం చేస్తానంటే కొబ్బరి కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ తర్వాత పెడుతున్నాను. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇదిగోండి మెంతాకు తీసుకున్నాను. సో దీన్ని సన్నగా కట్ చేసుకోవాలంటే మెంతాకుని. సో దీని తర్వాత ఇదిగోండి ఇక్కడ యాడ్ చేశాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. కొంచెం గీ కూడా యాడ్ చేశానండి, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఆవాలు వేస్తున్నాను. సో దీంట్లోకి నేను స్పైసెస్ కూడా యాడ్ చేస్తానండి. ఇదిగోండి ఇక్కడ యాడ్ చేసేసాను. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. సో దీంట్లోకి కూడా నేను కరివేపాకు కూడా వేస్తున్నానండి. ఆ క్లిప్ అదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టు కరివేపాకు వేసాను. సో దాని తర్వాత టమోటాస్ యాడ్ చేశాను. ఇదిగోండి వీటిని బాగా మగ్గించుకోవాలండి. సో మగ్గిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేశాను. వీటిని కూడా బాగా మగ్గించుకోవాలి. సో మగ్గిన తర్వాత నేను మెంతాకు తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న దాన్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా బాగా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత పేస్ట్ చేసుకున్న ఇదిగోండి ఇది మసాలాని దీంట్లోకి యాడ్ చేయాలి. మసాలా దీంట్లోకి యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా కూడా యాడ్ చేయాలండి. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. సో దానికి తగినంత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. ఇదిగోండి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. సో దీనికి సరిపడంత సాల్ట్ వేసేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత మీకు మంచిగా టేస్టీగా వెజిటేబుల్ మెంతి పలావ్ అనేది రెడీ అవుతుంది. చూడండి ఎంత టేస్టీగా ఉందో అండి. ఇదిగోండి ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.